హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అయితే చూసేద్దామండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా నిన్న దోసపిండి అయితే రుబ్బేసి పెట్టేశాను అనమాట నైటు. అదే ఈరోజు దోశలు వేసాను. నిన్న బయటికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అప్పుడు వచ్చి 8:30, 9 కల్లా దోసపిండి గ్రైండర్లో వేసాను. అంతగా అయితే అంటే పర్లేదు, దోశలు బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి. కాకపోతే ఫర్మెంటేషన్ ఇంకొంచెం మంచిగా అయితే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. కాకపోతే అంత ఎప్పుడు చేసేదానికంటే కొంచెం తక్కువైందనమాట. వాతావరణం చల్లగా ఉంది, అందులోనూ లేట్ అయిపోయింది కదా పిండి రుబ్బేసరికి. అందుకే అలా వచ్చా. నేను రుబ్బేటప్పుడే డౌట్ వచ్చేసింది నాకు, వస్తాయా లేదని. ఇంకా మార్నింగ్ టిఫిన్కి ఏం లేదు కదా అనేసి ఇంకా అదే చేయాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి మామయ్యకి అయితే జావ పెట్టేసి అనమాట. ఈరోజు అత్తయ్య దోశ తింటా అన్నారు. ఇంకా జావ అయితే ఒక గ్లాస్, నేను గ్లాస్ తాగాను, అందుకే కొంచెం ఎక్స్ట్రా వేసాను అనమాట. దీంట్లోనే చాలా రకాలు ఉంటాయండి, పచ్చజొన్నలు, తెల్లజొన్నలు అలాగా. ఇవి వైట్వి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. అంతా ఒకేసారి వేస్తే ఉండలుగా అయిపోతుంది కదా. 2 glasses వాటర్ వేసామనుకోండి, ఫస్ట్ ఒక గ్లాస్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత అది ఇంకా ఉండలు లేదు అనుకున్నప్పుడు తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అప్పుడు పక్కన పెట్టేసి ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇంకా దోసపిండి కూడా ఈ గిన్నెలో పెట్టాను. అంటే వేసినప్పుడు సగానికి ఉంది, ఆ తర్వాత కొంచెం ఇలా అయిందనమాట. కొంచెం తొందరగా రుబ్బుంటే కొంచెం ఇంకా పైకి వచ్చేసేది. ఇంకా దాంట్లో పిండి కొంచెం సపరేట్గా గిన్నెలోకి తీసేసుకొని కొంచెం సాల్ట్, వాటర్ అది యాడ్ చేసుకొని దోశ అయితే వేసిచ్చానమాట. దీవెన్ బాబు రెడీ అవుతున్నారు. నేనైతే వేరే గిన్నెలోకి తీసుకున్నాను, వాళ్ళిద్దరికి సరిపడ. అంటే ఇద్దరికి కాదు, కొంచెం మిగిలింది. లైట్గా వాటర్ వేసాను, ఇది కొంచెం లూజ్గానే ఉంది కదా, అందుకే కొంచెమే వాటర్ యాడ్ చేశాను. ఆల్రెడీ లూజ్గా ఉందని. మరి పల్చగా అయిపోతే దోశ నీళ్ళుగా ఉందనుకోండి, పిండి రాదు సరిగ్గా, మొత్తం స్టవ్ పైన గోడల పైన పడుతుంది అనమాట చింది. అందుకే పిండి చిక్కగా ఉన్నా మనం పల్చగా వేసుకోవచ్చు, దోశలు వేయడంలోనే ఉంటుంది. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఎగ్ దోశ వేసి ఇచ్చాను. దీవెన్ బాబుకి ఒకటి ఎక్కువైపోయింది. మామూలు దోశ కంటే ఎగ్ దోశ తింటే మనం 2-3 తినే టైంలో ఒకటి తింటే కడుపు నిండిపోతుంది అనమాట. ఎగ్ ఉంటుంది కాబట్టి. ఇదేమో బెల్లం అల్లం చట్నీ చేసాము. కొంచెం కారంగా ఉందన్నది అత్తయ్య, అందుకే నేను మళ్ళీ బెల్లం కొంచెం తురిమేసి దాంట్లో మిక్సీ జార్లో వేసి పచ్చడి, బెల్లం కూడా మళ్ళీ కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ చేశాను. బెల్లం అంతా కూడా ఇప్పుడు చాకుతోనే తీస్తున్నాను, మెత్తగానే వచ్చేసింది. మామూలుగా అయితే ఇట్లా కొంచెం ఏమంటారు, చాకుతో ఇలా గుచ్చినట్టు చేస్తే కొంచెం పీసెస్ లాగా వస్తుంది అనుకున్నా, కాకపోతే మెత్తగా ఉండడం వల్ల తురిమినా వచ్చేసింది అనమాట. 1 కప్పు సగానికి తీసుకున్నాను నేను, సరిపోతుంది. మరీ తీయగా అయినా కూడా తినబుద్ధి అవ్వదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత తీసుకున్నాను అనమాట. ఇది తీసుకొని మిక్సీ జార్లో వేసి అల్లం పచ్చడి కూడా దాంట్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే చేశాను. లైట్గా వాటర్ యాడ్ చేశాను. మనం కాగబెట్టి కొంచెం చల్లారబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, వేసుకోవాలి. మామూలుగా మామూలు వాటర్ వేసుకుంటే కూల్ వాటర్ కొంచెం బూజు వచ్చేస్తుంది, అందుకే కొంచెం కాచి చల్లార్చి గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసేసాను దీంట్లో. ఈ చాక్ సన్నగా ఉండడం వల్ల అంత తొందర రావట్లేదు. పెద్దది కూడా ఉంది, మళ్ళీ ఆల్రెడీ దీనికి అంటించాను కదా, అది దానికి ఎందుకనేసి ఇంకా దాంతోనే తీసేసాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీని అంతా కూడాను మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లోంచి తీసేసాను చట్నీ అయితే. ఇప్పుడు గట్టిగా ఉంది కదా, తర్వాత బెల్లం వేసిన తర్వాత ఆటోమేటిక్గా బెల్లంలోంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి మరీ ఎక్కువగా వేయద్దు. ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎలా ఉందని చూసి తర్వాత యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే కాగబెట్టేసి పక్కన పెట్టేశాను. ముందే పెట్టేసుకుంటే మనకు అవసరం ఉంటే వాడుకోవచ్చు, లేదంటే అలాగే ఉంటుంది. అప్పటికప్పుడు కాగబెట్టామంటే కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి చేశాను. మనం తురుముకున్న బెల్లం కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. అల్లం పచ్చడి వీడియో అయితే చాలాసార్లు నేను మన ఛానల్లో పెట్టాను, చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెజ్ ఫుడ్లో ఉంటుంది, మనకి మా పళ్ళ వంట ఛానల్లో కూడా ఉంటుంది. అల్లం, బెల్లం, చింతపండు సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అవన్నీ 1 by 1 బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. జీలకర్ర, మినప్పప్పు ఇవన్నీ వేసేసుకొని ఆ తర్వాత అల్లం కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే చింతపండు కూడా
ఒకసారి కడిగి ఉడకబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం చింతపండులో ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ మనం కొంచెం లూజ్గా కావాలనుకుంటే మిక్సీలో అంటే గ్రైండ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. గట్టిగా ఉండాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఫైనల్గా మనం మిక్సీ చేసుకునేటప్పుడు బెల్లం యాడ్ చేసుకొని ఇవన్నీ 1 by 1 ఫస్ట్ ఎండుమిరపకాయలు అల్లం మిక్సీ చేసుకున్న తర్వాత బెల్లము చింతపండు వేసుకొని చేసుకోవాలి. ఫైనల్గా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. దీన్ని ఏం తాలింపు అది పెట్టనవసరం లేదు. ఇంకా పొద్దున్న పిల్లలకి లెమన్ రైస్ పెట్టాను అనమాట, నిమ్మకాయ పులిహోర. లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. స్నాక్స్ ఏమో నిన్న వచ్చేటప్పుడు జాంకాయలు తీసుకొచ్చాము, అవే కట్ చేసి పెట్టాను. దీవెనకేమో లైట్గా సాల్ట్ వేయమన్నాడు. దీవెన ఉప్పు కారం 2 వేసుకుంటుంది. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి బాక్స్లో పెట్టేశాను. అవే తీసుకెళ్లారనమాట. ఇక్కడ చూడండి ఉడికిపోయింది. కాకపోతే మనం దాన్ని కదిలించకుండా స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఉంచితే బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం దాంట్లో మజ్జిగ చేసుకొని వేసుకోవాలి. దోసపిండి కూడా రెడీగా ఉంది. పాలు కూడా కాగిపోయాయి. చట్నీ అల్లం పచ్చడి రెడీగా ఉంది. దోశ పెనం హీట్ అవుతుందనమాట. ఆ లోపు నేను జామకాయలు అవి కట్ చేసుకొని స్నాక్స్ బాక్స్లో పెట్టేద్దామని చేశాను. పొద్దున ఎంత హడావిడిగా ఉంటుందో నాకనే కాదు, ఎవరికైనా సరే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే మాత్రం మామూలుగా హడావిడిగా ఉండదు. గవర్నమెంట్ స్కూల్ ఇంతకుముందు అయితే 9, 10కి అలాగ ఉండేవి. 8 కల్లా స్కూల్లో ఉండాలి ఇప్పుడు పిల్లలు. కొన్ని స్కూళ్ళల్లో 8:30. ఇంకొంచెం పెద్ద క్లాస్ వాళ్ళు అయితే ఇంకా తొందరగా అనమాట పాపం. వాళ్ళకి వెళ్ళేంతవరకు కూడా మత్తుగానే ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు అయితే మరీ ఘోరంగా ఉంటుంది అనమాట. స్కూల్కి వెళ్ళేంతవరకు కూడా స్నానం చేసినా తిన్నా ఏం చేసినా వాళ్ళకి ఇంకా నిద్ర వస్తూనే ఉంటుంది. అందులో మా దీవెన్ బాబు ఫస్ట్ ఉంటాడు అనమాట. ఒక్కోరోజు యాక్టివ్గా ఉంటాడు, ఒక్కొక్క రోజు ఏమో బద్దకిస్తాడు. ఈరోజు మాత్రం చాలాసేపు లేచాడు. నిన్న తొందరగా రెడీ అయిపోయాడు. ఈరోజు కొంచెం లేవడానికి బాగా ఇదైపోయాడు అనమాట. వాళ్ళకి స్పోర్ట్స్ ఉన్నాయి ఈరోజు, అందులో ఆడాలని దీవెన్ నైట్ 10:30, 11:30కి అప్పుడు కటింగ్ చేయించుకోవాలని వాళ్ళ నాన్న చెప్పారు. ఆల్రెడీ మేము బయటికి వెళ్ళి వచ్చి అలసిపోయాము జర్నీ అది చేసి. మళ్ళీ వాడి కోసం అనేసి నైట్ ఫోన్ చేసి మా పక్కనే కటింగ్ షాప్ అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ కటింగ్ చేయించుకొని వచ్చి ఆల్రెడీ వచ్చి స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నానం చేసేసాడనమాట. మళ్ళీ కటింగ్ చేయించుకొని వచ్చి 10:30, 11 అప్పుడు మళ్ళీ అప్పుడు తల స్నానం చేసేసుకున్నాడు. హీటర్ ఆన్ చేసుకొని గీజర్ వేసుకొని అట్లుంటుంది అన్నమాట. వాడికి ఇష్టం కాబట్టి మామూలు టైంలో కటింగ్ చేయించుకోండి అస్సలు చేయించుకోడు, వద్దు అని. ఇప్పుడు మాత్రం గేమ్స్ ఆడుకోవాలి ఫ్రెండ్స్ తోటి అనేసి వాళ్ళ నాన్నని పట్టుబట్టి తీసుకెళ్ళిపోయి చేయించుకొని వచ్చాడనమాట. అందుకే కొంచెం లేటుగా పడుకున్నాడు కదా, పొద్దున్న లేగడానికి కొంచెం ఇదైంది. అది కారం అంత వేసాను కానీ అది కారం ఉండదండి, మామూలుగా కొనుక్కొచ్చిందనమాట, ఇంట్లోది కాదు. చప్పగా ఉంది, అంత స్పైసీగా ఏం లేదు. చూడడానికి కలర్ ఉంది కానీ కారం అయితే లేదు, అందుకే కొంచెం వేసాను. ఫైనల్గా అయితే ఇంకా దోశలు వేసేస్తున్నాను. వేడివేడిగా ఉంటాయి కదా, ముందే వేసి అక్కడ పెట్టేస్తే మెత్తగా అయిపోతే పిల్లలు రెడీ అయిపోయి యూనిఫామ్ వేసుకొని టిఫిన్ తినడానికి రెడీగా ఉన్నప్పుడు దోశలు అయితే వేసేసి ఇచ్చాను. కొంచెం దోసపిండి కొంచెం పైన మనం దోశ వేసిన తర్వాత కొంచెం లైట్గా డ్రైగా అయిన తర్వాత అప్పుడు ఎగ్ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని లైట్గా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఇంట్లో తినడం అలవాటైన తర్వాత ఎగ్ దోశ అప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో అప్పుడు రానప్పుడు బయట తింటే మంచిగా అనిపించేది. ఇంట్లో చేసుకొని తిన్న తర్వాత బయట తింటే మాడిపోయినట్టుగా ఒకలాంటి స్మెల్ అలా వస్తూ ఉన్నాయి అనమాట, తినాలనిపించట్లేదు. ఇంట్లో అలవాటైతే ఏ ఫుడ్ అయినా బయట తినడం అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టము. ఇంటి దగ్గర నుంచి బాక్స్ తీసుకెళ్ళిపోవడం ఏదో ఒకటి. మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా నేను బాక్సు క్యారీ చేస్తాం అనమాట. అవుట్డోర్ వెళ్ళినా సరే 1 పూట 2 పూటలకైనా ఇంట్లో నుంచే తీసుకెళ్ళిపోతాము. టిఫిన్స్ మాత్రం బయట చేస్తాం కానీ లంచ్ మాత్రం అస్సలు ఇంకా మన దగ్గర ఆంధ్ర తెలంగాణ కాకుండా ఎటైనా వెళ్తే కనుక ఇంకా అస్సలు చాలా ఒకలాంటి స్మెల్ అలా వస్తే నాకు అస్సలు పడదనమాట. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా భలే తింటారు, మామూలుగా ఇట్లా రెస్టారెంట్లో అయినా హోటల్ అయినా టిఫిన్స్ అయినా అలాగా. ఇది దీవెనమ్మకు వేసేసాను. మీరు ఇలాగే వేస్తారు ఎగ్ దోశ, లేదంటే పెనం పైన ఎగ్ వేసేసి దోశ వేస్తారా? నేను ఎగ్గు చపాతీకి అయితే అలా చేస్తాను, ఎగ్ రోల్కి. ఎగ్ దోశ అయితే దోశ మీదనే వేస్తారు మ్యాక్సిమం. కొంతమంది ఎగ్గు ఆమ్లెట్ అది సపరేట్గా వేసుకొని చేసుకుంటారు. దీవెన ఒకటి వేసుకుంటే అలా వేసుకుంటుంది అనమాట. ఇలా రాదు, పిండి దోశ అతుక్కోబోతుందని 2 వైపులా కాల్చుకోవాలి, లేదంటే పచ్చిగా ఉంటుంది, స్మెల్ వచ్చేస్తుంది. ఎగ్ ఉన్న వైపు కూడా ఉల్టా వేసేసుకోవాలి. దీంట్లో కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీ, ఏ చట్నీ అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఉట్టిగా తినేసేయచ్చు, చిన్నపిల్లలు.
ఇంకా నెక్స్ట్ ఒక ప్లెయిన్ దోశ కూడా వేసి ఇచ్చాను అనమాట. దీవెనకి దోశలు అంటే బాగా ఇష్టము. ఇంకొక దోశ కూడా వేయమన్నది, ఇంకోటి వేసి ఇచ్చాను. దాంట్లో చట్నీ వేసేసి దీవెనకి ఇచ్చేసాను, తింటుంది. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు ఇంకా రెడీ అవుతున్నాడు, లేట్గా లేచాడు కదా, కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఫస్ట్ ఎలా ఉంటుంది, ఉప్పు కారం వేస్తే ఎలా ఉంటుంది అనేసి టేస్ట్ చేసి వాళ్ళ అక్క దగ్గర మళ్ళీ వచ్చి ఎగ్ దోశ వేయమన్నాడు. ఉప్పు కారం ఏమన్నాడు మీకు చూపిస్తాను చూడండి. అక్కడ తినేసి వచ్చి చెప్తున్నాడు అనమాట. ఈ హ్యాండిల్ మేము షిఫ్ట్ అయ్యేటప్పుడు దాంట్లో వేశారు కదా బాక్స్లో, ఆల్రెడీ ఒక స్క్రూ లూజ్ అయిపోయింది, 2 ఉండేవి, అది పోయింది. మామూలుగా దాని సపోర్ట్ లేక ఇంకో పక్కంది కూడా ఊడిపోయింది అనమాట. కాబట్టి దోశలు ప్రస్తుతానికి మంచిగానే వస్తున్నాయి కదా అనేసి ఉంచాను. నా దగ్గర ఐరన్ది కూడా ఉంది, దాన్ని ఆల్రెడీ కొన్ని రోజులు వాడాను సీజనింగ్ చేసి. తర్వాత మళ్ళీ మధ్యలో వేయకపోతే రాదు, మళ్ళీ చేసుకోవాలి. కొన్ని రోజులు వేయకపోతే ఐరన్ బ్యాన్ కూడా రాదనమాట. నాన్ స్టిక్ అయితే ఒక్కొక్కసారి ఫస్ట్ దోశ రాదు, తర్వాత దోశ మంచిగా వస్తుంది. నేను ఇంకా వస్తుందనే నమ్మకంతో ఫస్ట్ వేసేసాను అనమాట. దోశ ఎగ్ దోశ వేసాను, వచ్చేసింది. లైట్గా సాల్ట్ వేసేసాను దీవెనికి, అంతే. ఇది వేసేటప్పుడు కారం అయినా వద్దా అని వాళ్ళ అక్క దగ్గర టేస్ట్ చేసి నమిలి టేస్ట్ చేసి అప్పుడు చెప్తున్నాడు, ఓకే కారం వేయాలి కొంచెం. ఫైనల్గా అయితే ఇదనమాట మార్నింగ్ బ్లాగు. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు, పిల్లలకి ఏం పెట్టారు స్నాక్స్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అలాగే దీవెనికి ఎగ్ దోశ ఇచ్చేసి అత్తయ్యకి కూడా దోశ వేసి ఇచ్చా అనమాట. ఇంకా మామయ్య ఇంకా బ్రష్ చేస్తున్నారు, ఊరు నుండి వేప పుల్లలు తీసుకొచ్చుకున్నారనమాట, దాంతోనే రుద్దుతున్నారు. కొంచెం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. పిల్లలకి ఇచ్చేసిన తర్వాత ఇంకా అత్తయ్యకి కూడా వేసేసి ఇచ్చాము. దీవెనైతే అల్లం పచ్చడి ఫస్ట్ తింటా అన్నాడు, తర్వాత వద్దన్నాడు. 2 కలిపి కొంచెం కొంచెంగా వేసేసి ఇచ్చాను. ఇంక ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లెయిన్ దోశ కూడా అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసాను సైడ్కి. దీనికి ఆనియన్ అలాంటి ఏం రఫ్ చేయకపోయినా బాగానే వచ్చేస్తుంది.